నేను ప్రిపేర్ అయిన నా నోట్స్ ఆఫీస్లో ఉండిపోయినట్లుంది. బట్ దట్స్ ఫైన్, యూ కెన్ స్టిల్ గో అహెడ్, ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లం. లేదు లేదు వదిలేసి, నో ప్రాబ్లం. ఒకసారి కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం మనం చూస్తున్నాం కదా, గట్టిగా చదవాలి. Colossians chapter 3 verse 16. Yes. సమృద్ధి అనే మాటను మనము చూసుకుంటున్నాం ఇప్పుడు. మొదటి Colossians chapter 3 verse 16 మనం మెడిటేట్ చేస్తూ వీఆర్ లుకింగ్ అట్ వన్ వర్డ్ దీస్ డేస్. లాస్ట్ వీక్ అంటే లాస్ట్ టైం వెన్ ఐ వాజ్ హియర్, जब मैं इधर था पहले, उस समय we looked at one word and that word is what? Prosperity or increase, right? Increase is the word that we looked at last time. So I want all of us to remind ourselves what we studied and what does the Bible teach about increasing? What does the Bible teach about prosperity? What does the Bible teach about increasing in our day-to-day lives? Can we look at Luke chapter 2 verse 52? Luke chapter 2 verse 52. Can someone read it? దేవుని దయయందును మనుష్యుల దయయందును వర్ధిల్లుచుండెను. సో వర్ధిల్లటము అనేది దేవుని ప్లాన్. It is God's desire that we increase in our stature, in our wisdom, and in whatever we do. God wants us to increase. God wants us to prosper. God wants us to flourish. So the very first blessing that God gave to Adam and Eve, ఆదాము హవ్వలకు దేవుడు ఇచ్చినటువంటి మొట్టమొదటి ఆశీర్వాదం ఏమిటి చెప్పండి? ఫలించండి. ఫులో ఆర్ ఫలో, ఫులో ఆర్ ఫలో. మీరు సమృద్ధి విస్తరించి ఫలించడి, విస్తరించటం. సో ఆర్ సమృద్ధి పొందటము, ఇంక్రీజ్, వృద్ధి పొందటము, విస్తరించటము, ఇవన్నీ కూడా ఒకటే రకమైనటువంటి మాటలు. ఒకసారి కొలస్సీలకు రాసిన పత్రిక వద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక విస్తరించడం గురించి మనం చూసుకుంటున్నాం ఇప్పుడు. అండ్ లెట్స్ డిఫైన్ సమ్ థింగ్స్. వాట్ డూ యూ మీన్ బై విస్తరించడం? వేటి విషయాలలో ప్రభు మనల్ని విస్తరించమని అడుగుతున్నాడు అన్న విషయాన్ని మనం చూద్దాం. మనం ఇంతకుముందు 2వ అధ్యాయం కొలోషియన్స్ చాప్టర్ 2 చూస్తూ మనము ఈ విషయాన్ని చూసుకున్నాం. చాప్టర్ 2 వర్స్ 6, 6-7 వచనాలు. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాలు కనుక చూస్తే, కావున మీరు ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటివలే కట్టబడుచు, మీరు నేర్చుకొనిన ప్రకారము విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు. సో బేసిక్గా మనము విస్తరించుచు అన్న మాటను ఎందుకు చూసుకుంటున్నాము అంటే, why we are studying this word called increase, or why we are studying this word called flourish, or why we are studying this word called
మల్టిప్లై అన్న విషయాన్ని కనుక చూసుకుంటే, we were studying about thankfulness. మనము కృతజ్ఞతాస్తుతులు కలిగి ఉండే జీవితం గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాం. గొణుగుతూ సణుగుతూ లేకుండా కృతజ్ఞతాస్తుతులు కలిగి ఉండే జీవితం, ఉన్న కొద్దిపాటి దాన్ని ఇచ్చిన కొద్దిపాటిదైనా సరే, మనం కలిగి ఉన్న కొంచెమైనా సరే దేవునికి నమ్మకముగా, దేవునికి కృతజ్ఞత కలిగి జీవించాలి అన్న విషయంను మనం ఏం చేస్తున్నాం, చూసుకుంటున్నాం. ఆ విషయంలోనే ఇక్కడ విస్తరించుచు అన్న విషయాన్ని మనం చూసాం. విస్తరించుచు అన్న విషయాన్ని మనం చూస్తూ, మనం చదువుతూ పోయిన వారము, అంటే ఇంతకుముందు నేను ఉన్నప్పుడు ఏం చూసుకున్నామంటే, వి స్టడీ దట్ వీ నీడ్ టు ఇంక్రీజ్ ఇన్ అవర్ లవ్, వీ నీడ్ టు ఫ్లరిష్ ఇన్ అవర్ ఫెయిత్. ఇంక్రీజ్ ఇన్ అవర్ లవ్, ఫ్లరిష్ ఇన్ అవర్ ఫెయిత్ అన్న విషయం, రెండు విషయాలు మనం చూసుకున్నాం. ఈరోజు మనం ఏం చూసుకుంటాము అంటే, ఆ ఇంక్రీజ్ అనేది ద సేమ్ బ్లెస్సింగ్ దేవుడు ఆర్థిక పరంగా లేకపోతే మెటీరియలిస్టిక్గా ఉన్నటువంటి మనకు అందుబాటులో ఉన్నటువంటి సదుపాయాలు, వస్తువులు, తలాంతులు, డబ్బు ముఖ్యంగా వీటి విషయాల్లో విస్తరించటం ప్రభువు చిత్తమేనా? What is God's will for his people, whether he wants us to flourish in money or not, whether he wants us to flourish in in whatever things, whatever worldly అని ప్రజలు ఏదైతే చూస్తారో, లోక సంబంధమైనవి అని ఏవైతే చూస్తారో వాటి గురించి ప్రభు ఏమంటాడు అన్న విషయాన్ని మనం చూడాలి. వాట్ డూ యూ థింక్? యేసు ప్రభువును కొలిచేవారు, యేసు ప్రభువును వెంబడించేవారు వృద్ధి చెందాలి, అభివృద్ధిలోకి రావాలి, లేకపోతే ధనాభివృద్ధిలోకి రావాలి అన్నది సబబా కాదా, మంచిదా కాదా? ఈజ్ ఇట్ గుడ్ ఫర్ ఎ ఫాలోవర్ ఆఫ్ క్రైస్ట్ టు ఇంక్రీజ్ ఇన్ వెల్త్ ఆర్ నాట్? మీరు చెప్పండి. ఇప్పుడు ఇట్ ఈస్ గుడ్. ఓకే, ఇంకా భిన్నాభిప్రాయాలు ఏమైనా ఉన్నాయా? అది మంచిదే, కానీ అదే మెయిన్ ఫోకస్ కాకూడదు. ఓకే, ఇంకా ఇంకా ఇంకెవరైనా? ఓకే, ఒక వచనం చూడండి. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 8వ వచనం. డ్యూటెరానమీ చాప్టర్ 28 వర్స్ 8. 28:8. దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నౌ యు టెల్ మీ, what is the source of blessing? God himself is the one that gives you riches, right? Okay, why don't you look at another thing? Why don't you look at Proverbs 12, Proverbs 28 కి వెళ్దాం ఫస్ట్. Proverbs 28 నీతి వచన్ 28, దానిలో 25వ వచనం. Proverbs 28:25. కలహమును రేపును యెహోవా యందు నమ్మకముంచువాడు వర్ధిల్లును. సో నౌ యు టెల్ మీ, what is the source of your increase, or what is the source of your multiplication? యెహోవా యందు. సో ఇఫ్ ఐ బిలీవ్, ఇప్పుడు నేను విశ్వసించి దేవుడు నాకు అభివృద్ధిని ఇస్తాడు అని విశ్వసించి నేను తిరిగితే ఏం తప్పు? What is wrong? If I say
Yes, I believe that God will bless me. God will give me riches. What is wrong in that? యెహోవా యందు నమ్మిక ఉంచువాడు అభివృద్ధి పొందును కదా. He will prosper. ఏమంటారు? Why the Christians are not prospering? ఏందంటారు? వాళ్ళకి విశ్వాసం లేదనా? మనం యెహోవా యందు నమ్మిక ఉంచడం లేదా? What is it? వేరే విషయాల్లో కూడా వర్ధిల్లచ్చు. ప్రేమలో వర్ధిల్లచ్చు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం, మనం ఇంతకుముందు చదువుకున్నట్లు చాలా విషయాల్లో వర్ధిల్లచ్చు. ధనాభివృద్ధి గురించి మాట్లాడుతున్నాను. అది అందులో వర్ధిల్లకూడదా? కాంట్ వి ఇంక్రీజ్ ఇన్ మనీ ఈస్ ద క్వశ్చన్. వాట్ డూ యూ థింక్? చెప్పండి. వాట్ డూ యూ థింక్? ఓకే, ఆమేన్. ఓకే, ఓకే ఓకే, ఇద్దరు చెప్పింది కరెక్టే. సో లెట్స్ సీ సమ్ స్క్రిప్చరల్ రెఫరెన్స్ టు ఇట్. ఓకే, మీరు చెప్పేదానికి స్క్రిప్చరల్ రెఫరెన్స్ ఒకటి చూద్దాం. ఒకసారి చూడండి. Proverbs chapter 12, నీతి వచన్ 12. Proverbs chapter 12 verse 11. ఆహారము సమృద్ధిగా కలుగును, బుద్ధి లేనివాడు వర్ధిల్లడు. బేసిక్గా రైట్, బుద్ధిహీనుడు వర్ధిల్లడు. వాడి ఏ పని చేసినా వాడు వర్ధిల్లడు. ఎందుకు వర్ధిల్లడయ్యా అంటే వాడు కష్టపడడు. వర్ధిల్లటానికి ఒకే ఒక మార్గం ఉంది. అది ఏంటి అంటే మన కష్టము, యెహోవా దీవెన. ఈ రెండు. రైట్, there is only one way for prosperity. Prosperity for the righteous. Wicked prosperity ఇంకొకటి ఉంది. అంటే there is another type of prosperity which people acquire because of their wickedness. వారి అవినీతి కారణంగా పొందే ధనాభివృద్ధి ఒకటి ఉంది. దాని గురించి మనం మాట్లాడటం లేదు. ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడుతున్నామంటే యెహోవాను నమ్మి యెహోవా యందు నమ్మిక ఉంచు వారు వర్ధిల్లుదురు అన్న మాట ఏదైతే ఉందో, వారు ఎలా వర్ధిల్లుతారు అని ప్రశ్న వేసుకుంటే ఈ రెండు మాటలు, ఈ రెండు విషయాలు జరగాలి. ఆ రెండు విషయాలు జరిగినప్పుడు తప్పకుండా వర్ధిల్లటము అనేది జరుగుతుంది. ఏంటయ్యా ఆ రెండు విషయాలు అంటే, మొట్టమొదటిది నాగటిపై చేయి వేసి దున్నాలి. వాడు తన పొలములో కష్టపడాలి. వాడు తన పొలములో చెమట ఉడ్చాలి. అంటే బుద్ధి లేనివాడు కష్టపడడు. బుద్ధి లేనివాడు ఏం చేస్తాడు? తినుము, త్రాగుము, సంతోషించుము అంటాడు. లేకపోతే ఉన్నది చాలు అని కూర్చొని తింటాడు. మనకు ఒక సామెత ఉంది, కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయి. అంతేగాని వర్ధిల్లడం అనేది జరగదు. వర్ధిల్లడం ఎప్పుడు జరుగుతుంది అంటే when you invest your sweat and blood into something, then you prosper. అప్పుడు నువ్వు వర్ధిల్లుతావు. when you invest your blood and sweat, when you invest your time and God blesses you, ఈ రెండు ఉంటాయి. కొంతమంది ఉంటారు అనవసరమైన వాటికి కష్టపడుతుంటారు. ఇంతకుముందు ఒక మాట చదివాం కదా, గుర్తుందా? చదవండి మళ్ళీ ఒకసారి. Proverbs చదవండి. కాదు 12-11 చదవాలి. Proverbs 12-11. ఓకే, ఆహారము సమృద్ధిగా కలుగును, వ్యర్థమైన వాటిని అనుసరించు. అది అక్కడ ఉన్న మెయిన్ పాయింట్ ఏంటంటే వ్యర్థమైన వాటిని అనుసరించేవాడు. ఇప్పుడు
Now I want you to take 2 minutes. 2 minutes and think, what are these worthless things that I am pursuing? Right? వ్యర్థమైన వాటిని వేటిని నేను ఏ వ్యర్థమైన వాటిని నేను అనుసరిస్తున్నాను, వేటి వెనుకల నేను పరిగెడుతున్నాను. వాట్ అండర్ ది హెవెన్ ఆర్ వాట్ అండర్ ద సన్ యామ్ ఐ డూయింగ్ టుడే అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఓకే, ఐ వాంట్ యూ టు రైట్ డౌన్. టేక్ 2 minutes అండ్ రైట్ డౌన్. మీ ఫోకస్ ఏంటి? వాట్ ఈస్ యువర్ గోల్ అండ్ వాట్ ఆర్ యూ డూయింగ్ టు అచీవ్ దట్ గోల్? What are the worthless things that you are trying to achieve because of which you are not prospering? In case you are not prospering. ఒకవేళ సమృద్ధి వైపు నువ్వు అడుగు వేయటం లేదు అన్న ఆత్మన్యూనతాభావము అంటారు దీన్ని. అంటే ఏమంటారు దాన్ని? సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఈజ్ ఓకే. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. నేను ఎదగలేకపోతున్నాను, నేను చేయాలనుకున్నది చేయలేకపోతున్నాను, నేను అందుకోవాల్సింది ఎంతో ఉంది అందుకోలేకపోయాను, నా వయసులో ఉన్న వాళ్ళు ఇంకేదేదో చేసేసారు అన్న కంపారిజన్ ఒకవేళ ఉంటే, వాట్ వీ నీడ్ టు డూ టునైట్ ఈస్, ఐ వాంట్ యూ టు రైట్ డౌన్, ఐ వాంట్ యూ టు మెన్షన్ ఇన్ యువర్ నోట్స్ what is that worthless thing that I am pursuing. ఏ నిరాధారమైన లేకపోతే ఎందుకు పనికిరాని విషయాల్ని నేను వెంటాడుతున్నాను అన్నది మనం పరీక్షించుకోవాలి. ఇట్ ఈస్ లైక్ గాలిలో కర్రసాము చేయటం లేకపోతే కత్తి తిప్పటం. ఇట్ ఈస్ లైక్ చేజింగ్ ద విండ్ అండ్ ట్రయింగ్ టు కిల్ ద విండ్. కెన్ యూ కిల్ ద విండ్? కెన్ యూ టేక్ అవుట్ యువర్ sword and try to kill the wind or separate wind with your sword? No, that's what this word is saying. But those who pursue worthless things lack sense. బుద్ధి లేని వాడు ఏం చేస్తాడు? ఎందుకు పనికిరాని వాటి వెనుక వాడి కష్టాన్ని ఉంచుతాడు. దాని వలన వర్ధిల్లటం అనేది జరగదు. So this evening I wanted us to look at వర్ధిల్లటం. ఒక మాట చూడండి, నేను ఉన్న వాటిలోనే ఐఎమ్ ట్రైంగ్ టు మేక్ వాట్ ఐ వాంటెడ్ టు మేక్ మై పాయింట్. 73వ కీర్తన, Psalms 73 verse 12, 12వ వచనం. 73వ కీర్తన 12వ వచనం. మనం ఏమనుకుంటాము? ఇంతవరకు చదివింది ఏంటి? యెహోవా వలననే అభివృద్ధి, ధనాభివృద్ధి కూడా యెహోవా వలననే వస్తుంది. మన కష్టము యెహోవా ఇచ్చే దీవెన కారణంగా మనకు ధనాభివృద్ధి రావాలి. ఎలాంటి అభివృద్ధి అయినా ఆయనే ఇవ్వాలి. కానీ అవినీతి పరులు కొంతమంది ఉంటారు. ఇట్టివారు, చదువు ఒకసారి, భక్తిహీనులు కొంతమంది ఉంటారు. ఎప్పుడు ఎలా ఉంటారు? నిశ్చింతగా ఉండి, రైట్, అండ్ నిశ్చింతగా ఉండి ధనవృద్ధి చేసుకుంటూ ఉంటారు. వీళ్ళకి ఆత్మగ్లాని ఉండదు. అంటే అవతలి వాడికి మేలు చేయాలి, న్యాయబద్ధమైన జీవితం జీవించాలి, నీతి కలిగి మాట్లాడాలి, నీతి కలిగి ప్రవర్తించాలి అన్న హద్దులు ఉండవు. కాబట్టి వాడు ఒళ్ళమ్ముకున్నా, ఇల్లు అమ్ముకున్నా, నీతి నమ్ముకున్నా, నిజాయితీ నమ్ముకున్నా, వాడు ఏమి చేసినా కానీ వాడు ఈజీగా చేస్తాడు. వాడికి అసలు అనిపించదు నేను తప్పు చేస్తున్నాను అన్న భీతి, పాప భీతి రాదు. టకటక 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 వాడు ఎల్లప్పుడూ ధనాభివృద్ధి చేసుకుంటూ ఉంటాడు. అలాంటి వాడిని చూసి యేసుప్రభు ఏమంటాడంటే, అలాంటి ధనాభివృద్ధి కలిగే వాడిని చూసి యేసుప్రభు ఏమంటాడంటే, లూకా రాసిన సువార్త ఒకసారి చూడండి. లుక్ చాప్టర్ 18 verse 25. ఇది చాలా మందికి మనకు తెలుసు.
18వ అధ్యాయము 25వ వచనం. ధనవంతుడు ఎలాంటి ధనవంతుడు అంటే చదవండి. సూది బెజ్జంలో ఒంటె దూరుట సులభము. పాత నిబంధనకి కొత్త నిబంధనకి ఉన్న తేడా ఇదే. ఇక్కడ ఏ ధనవంతుడయ్యా సూది బెజ్జంలో ఒంటె దూరడమైనా కానీ ఆసాన్ కానీ ధనవంతుడు పోలేడు అని ఎవరి గురించి మాట్లాడుతున్నారయ్యా అంటే దరిద్రులందరూ దూరిపోతారనా, దరిద్రులందరూ పరలోక రాజ్యంలోకి వెళ్ళిపోతారనా అర్థం అని కనుక మనం ఆలోచిస్తే, ఎవరు దరిద్రుడు ఎవరు ధనవంతుడు అన్న విషయానికి మనం ఒక పునాది వేసుకోవడం కోసమే ఇంతవరకు చదివే విషయాలన్నీ చదువుకున్నాం. ఏం చదువుకున్నాం? అభివృద్ధి అనేది యెహోవా వలన వస్తుంది. మన కష్టము యెహోవా దీవెన కలిస్తే అభివృద్ధి. యెహోవా దీవించాలి అంటే మనం కష్టపడాలి. మనం కష్టపడితేనే యెహోవా దీవిస్తాడు. అలా దీవించగా మనకి ఇచ్చినటువంటి మన పట్ల ఉన్నటువంటి కొన్ని బాధ్యతలు మనము నెరవేరుస్తూ నీతిగా న్యాయంగా ఎదిగే వాడిని అభివృద్ధి చెందుతున్నాడు అంటారు, లేకపోతే విస్తరిస్తున్నాడు అంటారు. అలాంటి విస్తరణ వైపుకు మనం వెళ్ళాలి. అలాంటి విస్తరణలో లేకుండా మనము పేదరికంలో జీవిస్తున్నాం కాబట్టి పరలోక రాజ్యంలోకి వెళ్ళిపోతాము అని అనుకుంటే అది మూర్ఖత్వం. అది ఏంటి? చేజింగ్ ద విండ్. అది వర్త్లెస్. అంటే ఎందుకు పనికిరాని ఆలోచనను పెట్టుకొని మనం జీవించటం. అలా కాదు. యేసు ప్రభు మాటల్లో ఇక్కడ సూది బెజ్జంలో వంట దూరడమైనా కానీ సులభమేమో, కానీ ధనవంతుడు నా రాజ్యంలోకి రాలేడు అంటే దాని అర్థం ఏమిటి అంటే, ఎలాంటి ధనవంతుడు? యెహోవా ఆశీర్వదించిన వాడు కాదు, కష్టపడి ధనుడు అయిన వాడు కాదు. ఎవడి మనసు అయితే ధనం మీదే ఉందో వాడికి ధనమే దేవుడు, వాడికి ధనమే సర్వస్వం. అలాంటి వాడు ఎందులో రాలేడు? పరలోక రాజ్యంలోకి రాలేడు. ఈరోజు సాయంత్రము మనం బైబిల్ స్టడీ చేస్తుండగా మనల్ని మనం అడుక్కోవాల్సినటువంటి ప్రశ్న, లేకపోతే మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి. అవి ఏంటివి అంటే, మనము వర్ధిల్లాలి అని కోరుకుంటున్నామా? నెంబర్ 1. కోరుకోకపోతే తప్పు. ఇఫ్ యు ఆర్ నాట్ డిజైరింగ్ టు ఇంక్రీజ్, ఇట్ ఈస్ రాంగ్. వై? ఎబ్బేజు చేసిన ప్రార్థన ఎవరికైనా గుర్తుందా? Anyone of you, can you recollect and say how Jabez prayed? Extend my courts, increase my tents. నా హద్దులను విశాలపరచు ప్రభువా అని ప్రార్థన చేస్తాడు. It is the desire, it should always be the desire of a believer to increase. ఒక విశ్వాసికి ఉండాల్సినటువంటి సుగుణాలలో ఒక సుగుణం ఏంటంటే, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్లుగా ఉండకూడదు. మనము విస్తరించాలి, మనం అభివృద్ధి చెందాలి. యాకోబు కష్టపడి పనిచేసి సంపాదించిన తర్వాత తన మామ దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇన్నేళ్ళు కష్టపడ్డాను, బాగానే ఉంది, నీ కూతుళ్ళు నాకు కలిగినటువంటి నా సంతానాన్ని నాకు ఇచ్చేసి, నా సొమ్ము నాకు ఇచ్చి పంపించేసే అని అడిగితే, వాళ్ళ మామయ్య లాభాన్ని ఏం మాట్లాడతాడు? ఏం చెప్తాడు? ఐ నో దట్ గాడ్ బ్లెస్డ్ మీ బికాస్ ఆఫ్ యూ. నీ కారణంగా దేవుడు నన్ను ఆశీర్వదించి నన్ను విస్తరింపచేశాడు అని నాకు తెలుసు అంటాడు. సో వాట్ డు వి లెర్న్ ఫ్రమ్ దిస్? We learn from this one very important principle. అదేంటంటే, a believer should always be willing to extend, and he should, ఎక్కడ ఈ విశ్వాసి అడుగు పెడతాడో అక్కడ ఆ వర్ధిల్లటం అనేది వస్తుంది. ఆమేన్. నీవు ఏ కంపెనీలోకి వెళ్ళి నీ నమ్మకత్వంలో నువ్వు పనిచేస్తావో ఆ కంపెనీ వర్ధిల్లి తీరాలి.
నువ్వు ఎవరితో కలిసి పని చేస్తావో వాళ్ళు వర్ధిల్లి తీరుతారు. నువ్వు ఏ కుటుంబంలోకైతే వెళతావో అల్లుడిగా ఆ కుటుంబం వర్ధిల్లి తీరుతుంది. నువ్వు ఏ కుటుంబంలోకైతే కోడలిగా వెళతావో ఆ కుటుంబం వర్ధిల్లి తీరుతుంది. ఎందుకు అంటే సోమరిపోతుతనము ప్రభువు మెచ్చడు. ప్రభువుని తెలుసుకున్న వాళ్ళు సోమరిపోతులుగా ఉండరు, వారు కష్టపడతారు. కష్టపడిన వారిని ప్రభువు తప్పకుండా ఆశీర్వదిస్తాడు. నీతి నిజాయితీలు కలిగి కష్టపడి పనిచేసే వారిని ప్రభు తప్పకుండా ఆశీర్వదిస్తాడు. అలా ఆశీర్వదించిన వారు తప్పకుండా ఏమవుతారు? వర్ధిల్లుతారు, అభివృద్ధి పొందుతారు. అదే మాటను మనం లూకా 2:52లో చదివాం. యేసు ప్రభువుల వారికి, అంటే దేవాది దేవుడైనటువంటి ఈ దేవుడు ఈ లోకంలోకి వచ్చిన తర్వాత నీలాగా నాలాగా ఏం చేశాడు? 2:52 దేవుని దయయందును మనుషుల దయయందును జ్ఞానమందును, ఇన్ విజ్డమ్ అండ్ ఇన్ స్టేచర్, జ్ఞానమందును శరీరమందును అన్ని కోణాలలో యేసు ప్రభు వర్ధిల్లుతూ వచ్చాడు. ఇదే మాట యోహాను మన కొరకు కూడా చెబుతాడు. ఒక మాట తీయండి, 1 యోహాను, 1 జాన్, 1 యోహాను వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము, 3 జాన్ 1:2, 3వ యోహాను 1వ అధ్యాయం 2వ వచనం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థిస్తున్నాను. దెర్ ఆర్ 2 extremes ఇన్ క్రిస్టియన్ వరల్డ్ దీస్ డేస్. 2 extremes ఉన్నాయి. ఒకటేంటంటే నువ్వు యేసు ప్రభు దగ్గరికి వస్తానే నీకు బంగ్లాలు వచ్చేస్తాయి, కార్లు వచ్చేస్తాయి, నువ్వు వర్ధిల్లుతూనే ఉంటావు. You will have this, you will have that, you will have beds of roses. इतलांट ऐसी बातें होते हैं. The moment you come to Jesus Christ, you will have all sorts of blessings, and they forget the spiritual blessings. ఆత్మ యందు వర్ధిల్లటము, ఆత్మ యందు the increasing in your spirit అనేది మర్చిపోతారు. రెండవ ఎక్స్ట్రీమ్ ఇంకోటి ఉంది. అదేంటంటే నువ్వు చర్చికి వస్తానే నువ్వు తిన్నావా తినలేదా, నీ భార్య బాగుందా లేదా, నీ బతుకేంది, ఫుట్పాత్ మీద ఉండవా లేదా అనేది కూడా పట్టించుకోరు. ఏం చెప్తారు? ఆత్మ యందు వర్ధిల్లాలి. ఆల్ స్పిరిచువల్, ఇట్స్ ఆల్ స్పిరిచువల్, అండ్ దట్ సఫకేట్స్ పీపుల్ అండ్ దట్ కిల్స్ పీపుల్. ఆత్మ యందు వర్ధిల్లటము ఎంత ఇంపార్టెంటో మిగిలిన అన్ని విషయాల యందు వర్ధిల్లటం కూడా అంతే ఇంపార్టెంట్ అన్నది దేవుని వాక్యం చెప్పే బ్యాలెన్స్డ్ సత్యం. మళ్ళీ ఒకసారి గట్టిగా 3వ యోహాను 1వ అధ్యాయం 2వ వచనం చదవాలి. 3వ యోహాను 1వ అధ్యాయం 2వ వచనం. నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయాల్లో నీ చదువు ఉందమ్మా, ఉంది. నీ 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 కుటుంబ జీవితం ఉందా? ఉంది. నీ ఆర్థిక జీవితం ఉందా? ఉంది. నీ పని ఉందా? అన్ని విషయాల్లో ఉంది. కేవలం బైబిల్ బట్టి పట్టుకొని నేను అంటే కుదరదు. బైబిల్ ఒప్పుకోదు. అపోస్తలుల బోధ అది కాదు. అపోస్తలుల బోధ ఏంటి అంటే నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు మిగిలిన అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లాలి. నాట్ జస్ట్ ఓన్లీ स्पिरिचुअल एंड जाकर के कमरे में बैठने का और पूरे ఆత్మీయంగా నువ్వు ఏదో ఎదిగిపోయావు, చూస్తానే కళ్ళు మూసుకొని పూనకం వచ్చేస్తుంది నీకు, మేమో మాట్లాడేస్తావు. ఇదంతా ఓకే, దట్స్ ఆల్ ఓకే బ్రదర్, బట్ వాట్ అబౌట్ యువర్ యాక్చువల్ లైఫ్? వాట్ అబౌట్ యువర్ యాక్చువల్ లైఫ్? రైట్? సో మన ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము మనము మిగిలిన అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లాలి. వర్ధిల్లకపోతే అది మన తండ్రి అయిన దేవునికి అందులో నుంచి ఆయనకు
శ్రేయోభిలాషం, లేకపోతే ఆయనకు మహిమ కలుగదు. ఆయనకు ఎప్పుడు మహిమ కలుగుతుంది అంటే మనము వర్ధిల్లినప్పుడు కలుగుతుంది. మనం వర్ధిల్లుతూ అవతలి వాడి కోసము మనం చేసే మంచి పనుల వల్ల ఆయనకి మహిమ కలుగుతుంది. అంతేకాని కేవలము ఆత్మీయంగా. కాబట్టి అందుకే మన సంఘంలో కనీసం అట్లీస్ట్ ఇన్ దిస్ చర్చ్ ఎక్కువ మంది యవనస్తులు ఉన్నారు. ఉన్న యవనస్తుల్లో ఏ ఒక్కరు కూడా బ్యాలెన్స్ను కోల్పోకూడదు. వీ షుడ్ నాట్ ఫర్గెట్ that we are balanced Christians. We both need God's blessing in our spiritual life. At the same time, we need God's blessing in our physical life, in all other areas of our life. శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా, సామాజికంగా మనం ఎదగాలి, వర్ధిల్లాలి. అలా వర్ధిల్లినప్పుడు ప్రజలు చూస్తారు. ప్రజలు చూసినప్పుడు దేవుణ్ణి మహింపరుస్తారు. ఆ విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ఒక్కసారి యెహోషువ గ్రంథం తీయండి. జాషువా చాప్టర్ 1 verse 8. I want you to claim this Joshua chapter 1 verse 8 as your own mantra for prosperity. Your own mantra for prosperity. And in fact, Bible teaches about prosperity, but Bible doesn't teach prosperity in only money. Bible teaches prosperity in every angle of your life, every angle of every dimension of your life. And how is it possible? Let's see. Joshua chapter 1 verse 8. ఓకే. నీ మార్గమును వర్ధిల్ల చేసి చక్కగా ప్రవర్తించదు. దీనికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ చూడండి. దీనికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ జాషువా 1:8తో ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనం. 17 నుంచి చదువుతాను, నేను చదువుతాను, మీరు వినండి. నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గ్రుడ్డివాడవు, దిగంబరుడవై ఉన్నావు అని ఎరుగక నీ బతుకు బిత్తలిందిరానైనా అని తెలుసుకోక నేను ధనవంతుణ్ణి, ధనవృద్ధి చేసుకున్నాను, నాకేమీ కొదువు లేదు అని చెప్పుకొనుచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకొనినట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దిశముల సిగ్గు కనబడకుండునట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను అని ఈ సంఘానికి ప్రభు ఇచ్చే మాట. Two opposites. One truth is you claim this word from my hand. ఈ ధర్మశాస్త్రాన్ని నీ హృదయం నుంచి తప్పించుకోవద్దు. నేను చెప్పినట్లు చేయి. అప్పుడు ఏం చేస్తాను? నీకు ఐ విల్ ప్రాస్పర్ యూ. నేను నిన్ను వృద్ధిలోకి తీసుకొని వస్తాను. ఐ విల్ ఇంక్రీజ్ యూ. నువ్వు కాలు పెట్టిన చోటు నీదే, నువ్వు చూసినంత వరకు స్థలము నీదే, నువ్వు మాట్లాడిన మాట వెనక్కి రాదు అని ఒక పక్క దేవుడు ఆశీర్వాదం ఇస్తున్నాడు. రెండవ పక్క ఇంకొక మాట చెప్తున్నాడు. ఎవరికి ఈ మాట చెప్పింది? ప్రకటన గ్రంథంలో ఎవరికి చెప్పాడు ఈ మాట? బయట వాళ్ళకి కాదు, సంఘానికి చెప్తున్నాడు. These words are not for somebody outside the church, but these words are to the church. You think you are rich, you think you have something, you think you are increasing, you think you are some XYZ, but God says you are naked. You haven't increased. Your shamefulness is visible to me. నీ నగ్నత నాకు కనిపిస్తూ ఉంది నాయనా. అగ్నిలో పుటమేసుకొని మొలతాడు కట్టుకొని సిగ్గుబిళ్ళ కట్టుకుంటారు కదా, సిగ్గుబిళ్ళనే అది యాక్చువల్గా. దిశముల సిగ్గు
చూడండి, దిశముల సిగ్గు కనబడకుండునట్లు ధరించుకున్నట్టు కంటే అగ్నిలో పుటమేసుకొని నీతి అనే సిగ్గుబిల్ల లేదురా నీకు, సిగ్గుపోయింది నీకు అని చెప్పడం. తిడుతున్నాడు బేసిక్గా ప్రభు నోటికి వచ్చినట్లు. ఇది ఎవరు అంటే ఇది రెండవ తెగ. నాకు ఉంది నాకు ఉంది నాకు ఉంది అనుకొని ఏమీ లేని వాళ్ళు. మొదటి తెగ ఏంటంటే నాకు ఏమి లేదు ఏమి లేదు ఏమి లేదు అనుకొని ప్రభువును కించపరిచేవాడు. రెండు ఎక్స్ట్రీమ్స్లోనూ మనం ఉండకూడదు. మనము బ్యాలెన్స్డ్గా ఉండాలి, చాలా బ్యాలెన్స్డ్గా ఉండాలి. ప్రభువు ఇస్తే ఆశీర్వాదం ఇచ్చాడు అని ధైర్యంగా చెప్పగలగాలి. నన్ను ప్రభు ఆశీర్వదించాడు అని చెప్పాలి. ఈరోజు ఆశీర్వాదం లేకపోతే మన మాటలు ఎలా ఉండాలంటే నేను కష్టపడుతున్నాను, ప్రభు నన్ను ఆశీర్వదిస్తాడు అని చెప్పాలి. నేను కష్టపడుతున్నాను, ప్రభు నన్ను ఆశీర్వదిస్తాడు అని చెప్పాలి. నన్ను ప్రభు ఇంకా ఆశీర్వదించలేదు అని చెప్పకూడదు. ఎందుకు చెప్పకూడదు అంటే దట్ సింప్లీ ఇంప్లాయిస్ నేను ఇంకా కష్టపడటం లేదని. దట్ సింప్లీ టెల్స్ us that we are not laborious, we are not industrious. ఓకే, ఒక మాట చదివి మనము నెక్స్ట్ వీక్ దీన్ని కంటిన్యూ చేద్దాం. సామ్స్ చాప్టర్ 35, కీర్తనలు 35వ అధ్యాయం 27వ వచనం. సామ్స్ 35 verse 27. కీర్తనలు 35:27. తన సేవకుని క్షేమమును చూసి ఆనందించుచు యెహోవా ఘనపరచునుగాక. అంటే సేవకులమైన నువ్వు నేను క్షేమంగా ఉంటేనే యెహోవాకు ఘనత. మన క్షేమాభివృద్ధిలోనే దేవునికి ఘనత ఉంది. అంటే దాన్ని ఇంకొక రకంగా తీసుకుంటే యెహోవా ఘనత ఎప్పుడు పోతుంది చెప్పండి? యెహోవా ఘనత ఎప్పుడు తగ్గుతుంది? తన సేవకులైన నువ్వు నేను క్షేమాభివృద్ధులలో లేకుండా బిచ్చగాళ్ళలాగా బిచ్చమెత్తుకునే ముఖాలు వేసుకొని తిరిగితే ఆయనకి ఘనత రాదు. ఆయనకి ఘనత రాదు. సో ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు ఎక్సెల్ ఇన్ వాట్ ఎవర్ వి డూ. ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు పుట్ అవర్ 100% ఇన్ వాట్ ఎవర్ వి డూ. నువ్వు ఒక ప్యూన్గా ఉండటానికి నిన్ను రిక్రూట్ చేసుకున్నారా? బీ ద బెస్ట్ ప్యూన్ ఇన్ ద వరల్డ్. నిన్ను ఒక డ్రైవరా? బీ ద బెస్ట్ డ్రైవర్ ఇన్ ద వరల్డ్. యు ఆర్ కాల్డ్ టు మేక్ సమ్ ఆమ్లెట్స్. అందుకే బ్రదర్ లారెన్స్ అని ఒక ఆయన ప్రాక్టీసింగ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. హౌ మెనీ ఆఫ్ యూ రెడ్ దట్ బుక్? ఇట్స్ అ స్మాల్ బుక్లెట్. It's about 25-30 pages booklet. Practicing the presence of God. Brother Lawrence, he's a Catholic, Roman Catholic, but he enlightens you so much. Ayanadi chadavandi, aa chinna pustakam chadavandi, it will blow off your mind. He says, నేను ఈ ఆమ్లెట్ను తిరిగేయడం ద్వారా దేవునికి మహిమ కలిగిస్తున్నాను అంటాడు. That's how he says. He says, I praise God and I bring glory to God by flipping this omelette అంటాడు. Because he's a cook. ఆయన కుక్గా ఉన్నాడు కాబట్టి he does that cooking with excellency. అందులో పేరు పెట్టడానికి వీలుండదు. అది చూసి దేవునికి ఘనత వస్తుంది అంటాడు. And by giving my 100% in what I do, God gets glory అంటాడు. దేవునికి ఘనత వస్తుంది అంటాడు. So Brother Lawrence, I think he was 17th or 18th centuryలో ఆయన రాశాడు ఆ పుస్తకం. ఈరోజు కూడా ఆ మాటలు దే ఆర్ అలైవ్ అండ్ దే చేంజ్ పీపుల్స్ మైండ్, దే చేంజ్ పీపుల్స్ హార్ట్స్. ఎందుకు తెలుసా? బై ప్రాక్టీసింగ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. You can bring glory to God only if you live a life that brings glory to God. Not by నేను వేస్ట్ కానీ నేనేం చేయలేకపోతున్నాను, నాకు ఇది రాదు,
నాకు అది రాదు, నాకు ఇట్లొద్దు, నాకు కంప్లైనింగ్ యాటిట్యూడ్, గొనిగే యాటిట్యూడ్, ఎంతసేపు ముఖం మార్చుకునే యాటిట్యూడ్, ఎంతసేపు కంప్లైనింగే, దట్ డజంట్ బ్రింగ్ గ్లోరీ టు గాడ్. వాట్ బ్రింగ్స్ గ్లోరీ టు గాడ్? నువ్వు బట్టలు ఉతుకుతావా? యూ షుడ్ బి ద బెస్ట్ వాషర్. నువ్వు మాటలు చెప్తావా? బెస్ట్ మాటలు చెప్పాలి. వాట్ ఎవర్ యూ డూ ఇట్ అట్ ఇట్స్ బెస్ట్. అదే సమృద్ధి. దట్ ఈస్ వాట్ ప్రాస్పెరిటీ ఇస్. ఇన్ ఎక్సెలింగ్ వేర్ ఎవర్ గాడ్ ప్లేస్డ్ యూ అండ్ వాట్ ఎవర్ గాడ్ ఆస్క్డ్ యూ టు డూ, దట్ ఈస్ prosperity. Let me repeat it again. What is prosperity? Excelling in wherever God placed you and whatever God asked you to do. నిన్ను ప్రభు ఎక్కడైతే ఉంచాడో, ఏమి చెయ్యమని అయితే చెప్పాడో ఆ ప్రదేశంలో ఉంటూ ఆ పనిని సమర్థవంతంగా నిర్వహించటమే అభివృద్ధి. అదే క్షేమాభివృద్ధి. దాన్నే ఇంక్రీజింగ్ అంటారు. we will look next week మనము we will look into various other ways of prosperity. సమృద్ధి గురించిన ఇంకొన్ని విషయాలు మనం చూద్దాం. బట్ టుడే ఐ వాంటెడ్ టు ఫోకస్ ఆన్ 2 మేజర్ థింగ్స్ దట్ యూ టేక్ హోమ్. 2 విషయాలు మీరు ఇంటికి తీసుకెళ్ళాలని నేను ఆశపడి ఇదంతా చెప్పాను. మొట్టమొదటిది ఏంటంటే, బైబిల్ టీచెస్ అబౌట్ ప్రాస్పెరిటీ. If someone tells you that there is no prosperity in Bible, he is wrong. Bible teaches about prosperity. What Bible doesn't teach is, if you come to Jesus, you will be prosperous. If you come to Jesus, you will be rich. Bible doesn't teach that. What Bible teaches is, or the definition of prosperity that Bible gives, దేవుని గ్రంథము ఇచ్చే నిర్వచనము అభివృద్ధికి ఏంటి అంటే, ఏ దేవుడు నిన్ను ఏ ప్రదేశంలో అయితే ఉంచి ఏ పనినైతే చేయమని చెప్పాడో ఆ పనిలో ఎక్సలెన్సీ నువ్వు ప్రదర్శిస్తే అదే సమృద్ధి, అదే ప్రాస్పెరిటీ. మొట్టమొదటి విషయం ఇది నేర్చుకోవాలి మనం. రెండవది, ఆ ప్రాస్పెరిటీ, ఆ సమృద్ధి అనేది కళ్ళు మూసుకొని జపం చేస్తే రాదు. వ్యర్థమైన వాటి వెనుక పరిగెడితే రాదు. ఒక గురి కలిగి కష్టపడి పని చేస్తే యెహోవా దీవిస్తాడు. అప్పుడు సమృద్ధి వస్తుంది. 2 విషయాలు మనం అర్థం చేసుకోవాలి. కష్టపడి పని చేస్తే యెహోవా దీవిస్తాడు, సమృద్ధి వస్తుంది. తల వంచుకుంటే ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఈ సాయంకాల సమయంలో మీరు మాకు నేర్పించినటువంటి మాటల్లో ప్రభువా, మరి సత్యం ఉంది కనుక దాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోవటానికి సహాయం చేయి. కొద్ది మాటలే ప్రభువా, కానీ మీరు మాకు సహాయం చేసి వర్ధిల్లటానికి ఒక మంచి మార్గాన్ని మాకు చూపించారు. ప్రభువా, మరి ఎంతోమంది యవ్వనస్తులు ఏదో చేయాలి, వర్ధిల్లాలి ఆశపడుతున్నారు. వారి మార్గములు సవాలు చేయి. చేసే కష్టానికి తగిన ఫలితాన్ని దయచేయండి. మీ వాక్యము చెప్పే సత్యము ప్రకారం కష్టపడి పనిచేసే వాళ్ళని మీరు దీవిస్తారు. వ్యర్థమైన వాటిని కోరుకోకుండా నీతి న్యాయాలతో పనిచేసే వారిని తప్పక దీవిస్తాను అని మీరు చెప్పారు. ధర్మశాస్త్రాన్ని దివారాత్రములు మా హృదయాలకు అంటిపెట్టుకొని మీరు జీవిస్తే మా మార్గములను మీరు వర్ధిల్లు చేస్తారు అని యెహోషువ చెప్పారు. ఆ విషయాలను ఈరోజు మా కుటుంబం, మా సంఘము, మా కుటుంబంలోని యవనస్తులందరి పట్ల, నా పట్ల, మా పట్ల మేము క్లెయిమ్ చేస్తున్నాము. మా పనిని మీరు ఆశీర్వదించండి, మమ్మల్ని వర్ధిల్ల చేయండి, మమ్మల్ని విస్తరించేలా చేయండి. అలాంటి దీవెనతో ఈరోజు రాత్రి మనం నమ్మకం యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన
అడిగి పెడుతున్నాడు.